హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, వీటిని ఎలా తినాలి, ఎవరు ఈ చియా సీడ్స్ని అవాయిడ్ చేయాలి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చియా సీడ్స్ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కలర్లో చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇందులో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ చియా సీడ్స్లో ఏమేమి వైటమిన్స్ మినరల్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో వైటమిన్స్తో కంపేర్ చేస్తే మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ చియా సీడ్స్లో మ్యాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, వైటమిన్ B12, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్ B3, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఫైబర్ ఇవన్నీ ఈ చియా సీడ్స్లో ఉంటాయి. ఈ చియా సీడ్స్లో పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది, పాలకూరలో కన్నా ఎక్కువ ఐరన్ ఉంటుంది, బ్లూబెర్రీస్లో కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఓట్స్లో కన్నా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ చియా సీడ్స్ని తినడం వలన మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫైబర్ వలన వీటిని తినగానే స్టమక్ ఫుల్గా ఉండే ఫీలింగ్ వస్తుంది. సో వెయిట్ లాస్కి కూడా ఈ చియా సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి అండ్ ఇది క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో కూడా ఫైట్ చేస్తుంది. ఈ చియా సీడ్స్ని తీసుకోవడం వలన ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, LDL, ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడం వలన హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మన బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వలన పిల్లలు హైట్ పెరుగుతారు అండ్ పిల్లల్లో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ చియా సీడ్స్ యాంటీ ఏజింగ్ లాగా కూడా ఉపయోగపడతాయి. స్కిన్ ముడతలు రావడం అనేది తగ్గుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్కి, హెయిర్ హెల్దీగా ఉండడానికి కూడా ఈ చియా సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ వలన బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఫోకస్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాటిని కూడా ఈ చియా సీడ్స్ అనేవి తగ్గిస్తాయి. ఈ చియా సీడ్స్ని తినడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇందులో ప్రోటీన్ ఉండడం వలన నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ప్రోటీన్ సోర్స్ లాగా కూడా చెప్పచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తినొచ్చో చూద్దాం. ఒక స్పూన్ చియా సీడ్స్ని వాటర్లో 1 నుండి 2 గంటల వరకు సోక్ చేసి తర్వాత దీనిలో లెమన్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా సలాడ్స్లో లేదంటే స్మూతీస్లో యాడ్ చేసుకుని తినొచ్చు. వీటిని వాటర్లో యాడ్ చేసినప్పుడు 27 టైమ్స్ పెద్దగా అవుతాయి అండ్ 24 టైమ్స్ వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అయితే వీటిని డైలీ తినేటప్పుడు 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ తీసుకుంటే మంచిది. వీటిని వాటర్లో సోక్ చేసి కాకుండా డైరెక్ట్గా తింటున్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగా తాగాలి, లేదంటే స్టమక్ అప్సెట్ అవ్వచ్చు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బాలింతలు కానీ వీటిని తినకూడదు. ఈ చియా సీడ్స్ అనేవి బీపీని తగ్గిస్తాయి కాబట్టి వీటిని తింటున్నప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. బీపీ ఎక్కువ ఉన్నవారు వీటిని తింటే బీపీ అనేది తగ్గుతుంది, బట్ నార్మల్గా బీపీ ఉన్నవాళ్ళు వీటిని తీసుకున్నప్పుడు నార్మల్గా కన్నా బీపీ పడిపోతే కనుక ఒకవేళ ఈ చియా సీడ్స్ని తీసుకోవడం అనేది ఆపేయాలి. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. సో ఇవి తీసుకుంటున్నప్పుడు షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, గుండెదడ లాంటివి వస్తే కనుక అలాంటి వారు కూడా ఈ చియా సీడ్స్ తినడం అనేది ఆపేయాలి. అలాగే వీటిని తినడం వల్ల కొంతమందికి థ్రోట్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు అంటే ఇవి తడికి అంటుకుపోయి స్టిక్ అయిపోతాయి కాబట్టి ఇవి థ్రోట్లో కానీ, ఫుడ్ పైప్లో కానీ ఇరుక్కుపోయినప్పుడు అవి వాటర్ తగిలి ఎక్స్పాండ్ అయిపోయి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమందికి ఇవి తిన్నప్పుడు ఇవి పడక స్కిన్ అలర్జీ కానీ, ర్యాషెస్ లాంటివి వస్తాయి. సో వాళ్ళు కూడా ఈ చియా సీడ్స్ అనేది తీసుకోవడం ఆపేయాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ బాలింతలు వీటిని అసలు తినకూడదు. సో ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా చియా సీడ్స్ ఉపయోగాలు. మీరు కూడా మీకు తగ్గట్టుగా వీటిని మీ డైట్లో పార్ట్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.